నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లికి చెందిన కుమరయ్య 37 మాదాపూర్లో తాళం వేయని బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. చిన్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. నిందితుడిపై 13 కేసులు ఉన్నట్లు మాదాపూర్ పిఎస్లో 10, నాగర్ కర్నూలు, కూకట్పల్లి, కేపీహెచ్పీ పిఎస్లో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. కొద్దిగా సిగ్గుందా మీకు? కాదా బా ఓకే. మన నేర నియంత్రణలో భాగంగా మన సిపి గారు, మన డీసీపీ మాదాపూర్ గారు ఆదేశాల మేరకు రోజు విజిబుల్ పోలీసింగ్ తనిఖీల్లో భాగంగా నిన్న సాయంత్రం ఈ 100 ఫీట్ రోజుల్లో విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు మనము ఒక ముద్దం కుమరయ్య, రెసిడెన్స్ ఆఫ్ తెలకపల్లి విలేజ్, నాగర్ కర్నూలు జిల్లా అనే అతన్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మనం ఏంటంటే మన క్రైమ్ పార్టీ వాళ్ళు ఇతన్ని పాత అఫెండర్గా గుర్తించిన తర్వాత ఇతన్ని ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో ఇతను బైక్ అఫెండర్గా తేలింది. ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో మనకి ఇతని నుంచి 13 బైకులు రికవర్ చేయడం జరిగింది. ఇతను మన మాదాపూర్ లిమిట్స్లోనే కాకుండా నాగర్ కర్నూలు మరియు కేపీహెచ్బి, కూకట్పల్లి ఈ లిమిట్స్లో కూడా ఇతను వాహనాల అంటే టూ వీలర్స్ చోరీ చేయటం జరిగింది. ఈ టూ వీలర్స్ అన్నీ కూడా ఇతని వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ 13 వాహనాలు కూడా దీని విలువ 5,50,000. ఇవన్నీ కూడా తర్వాత ఏదైతే లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి వాహన యజమానులకి అందజేయడం జరుగుతుంది. అతను ఇది పట్టుకున్న అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. దాని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వెహికల్ అంటే ఇప్పుడు జనరల్గా మన ఎక్కడైతే ఎక్కువ వెహికల్ పార్కింగ్ చేసి వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు, జనరల్గా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళు హడావిడిలో తాళం మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు ఏమో ఒక్కోసారి ఇట్లా తిప్పితే అవి వచ్చేస్తుంటాయి హ్యాండిల్స్. అట్లాంటి ఈజీగా ఉన్న వెహికల్స్ని జనరల్గా టక్కున అంటే వాళ్ళు వస్తే 5 నిమిషాల్లో పని కంప్లీట్ అయ్యేటట్టు ఏదంటే అట్లాంటి వెహికల్స్ ఐడెంటిఫై చేసి తీసుకుంటాం.